వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం. సహజ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. రాజమహేంద్రవరంలో నూతన 10 కోట్ల భవన సముదాయం ప్రారంభం. డిజిటలైజేషన్ పై సీజే లీసా గిల్ కీలక వ్యాఖ్యలు. పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా కమలదళ సర్కారు కొలువు తీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి భాజపా నేత సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో సువేందు చేత బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా, భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు హాజరయ్యారు. By Article 164(1) of the Constitution of India, I, R.N. Ravi, Governor of West Bengal, hereby appoint Shri Suvendu Adhikari as Chief Minister of the State of West Bengal. Signed by Shri R.N. Ravi, Governor of West Bengal, on 8th May 2026. May I now request Shri Suvendu Adhikari, Honorable Chief Minister Designate, to take oath before the Honorable Governor. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায় আচরণ করিব। আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনীত হইবে বা আমি জ্ঞাত হইব, তাহা মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্গতিকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না। విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విజయవాడ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. శనివారం ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న లోకేష్ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రం రాజకీయ సందడితో నిండిపోయింది. రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు శనివారం ఉదయం దుర్గమ్మని దర్శించుకున్నారు. కొండపైకి చేరుకున్న ఆయనకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో షీనా నాయక్ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో పాటు ఇతర పాలక మండలి సభ్యులు లోకేష్ బాబుకు పుష్పగుచ్చాలు అందించి ఆహ్వానం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య వేద పండితులు లోకేష్ బాబును అమ్మవారి సన్నిధిలోకి తోడుకుని వెళ్లారు. సాంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో ఆయనకు పూర్ణ కుంభ స్వాగతం లభించింది. అమ్మవారి గర్భాలయంలో మంత్రి లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయన పేరిట సంకల్పం చేసి అమ్మవారి శేష వస్త్రాన్ని కప్పి ఆశీర్వచనం అందజేశారు.
कंकिवस्यको बाहु बाहु रूपादामुच्यते फोटोग्राफ दे मुझे मना कैमरा వెనక నా కెమెరా అతను అనుకో ఫోటోగ్రాఫ్ ఫోటో లేకపోతే పర్యాటకులను ఆకట్టుకునేలా విశాఖలోని కైలాసగిరిపై 3 కోట్లతో చేపట్టిన త్రిశూల్ ప్రాజెక్టును మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఇందులో భాగంగా భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేశారు. తుఫాన్లు, ప్రచండ గాలులను తట్టుకునేలా దీన్ని నిర్మించారు. త్రిశూలం పొడవు 65 అడుగులైతే అందులో డమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు ఉంది. నగరంలో వివిధ ప్రాంతాల నుండి కూడా కనిపించేలా ఎత్తైన కొండపై నిర్మించడమే కాక త్రిశూలం వెలుగులు విరజిమ్మేలా లోపల LED దీపాలు అమర్చారు. రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోట్ల భవన సముదాయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లిసా గిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయాలను ప్రశంసించారు. స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ న్యాయ నిపుణులకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు అని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతుందని, ముఖ్యంగా కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సకాలంలో న్యాయం అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని తెలిపారు. Bar Association and all office bearers, Shri Narsimha Kishore, the Superintendent of Police, Shri Megha Swaroop, Joint Collector of the area, Shri Dinesh, Municipal Commissioner, I was told was here also. Officers, all other officers of the district administration, engineers, officers, learned advocates. It is indeed a matter of immense pride for me to be with all of you here today at Rajmahendram on the occasion of the inauguration of this building complex of 10 courts. Andhra Pradesh is often quoted to be blessed land,
the whole state of Andhra Pradesh, and Rajahmundry even more so, with its rich cultural and political heritage, which is indeed legendary, needs no elucidation. And I would just endorse what Brother Devanand just now said. He said last, I am the last speaker. So there's almost nothing left for me. As far as the soil is concerned, it has produced literary giants, legendary freedom fighters, extremely tall figures in the judiciary, names of whom have all been taken. I will not repeat them. Lawyers, judges alike, some of whom are present among us today also. They hold a rich legacy derived from this area. And again, as I said, I am not going to repeat those figures, with the Principal District Court being established in 1804, etc., etc. I can see all those details. I will not bother you again with those. But may I say that judicial infrastructure comprises, as has been said, not only of courtrooms, bricks and mortar. It is a living embodiment of the sentiments of the people and a commitment of an institution as a whole. And I say institution deliberately, which will include each and every member thereof. It depends what role we have been assigned, that is besides the point, but we are a small wheel in the entire system. We have to perform our duties, whatever has been set at our door. This is necessary because only then can we ensure the upholding of the rule of law and dispensation of justice to all. It would ensure that justice percolates to one and all who is in need of it. Our digitalization, it is often now quoted as if they are alien subjects. No, they are no longer alien to us. They have become very much a part of our system. This is something we have to get used to. I would like to emphasize the importance of technology. విజయవాడలోని ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ లో వ్యవసాయ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహజ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ సహజ వ్యవసాయం చేస్తున్న రైతులతో మాట్లాడి పంటల వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రజల్లో సహజ వ్యవసాయంపై అవగాహన పెరుగుతుండడం ఆనందంగా ఉందన్నారు. రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులకు ప్రజల నుంచి విశేష స్పందన రావడం అభినందనీయమని తెలిపారు. రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తూనే ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఈరోజు ఎంకరేజ్ చేసే విధంగా మన విజయవాడ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఇలాంటి అంటే విల్లాస్ దగ్గరికి కానీ డోర్ స్టెప్స్ దగ్గరికి ఆర్గానిక్ ఫార్మింగ్ని విత్ అకౌంటబిలిటీ అంటే ట్రేసబిలిటీతో సైతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చింది, అది నిజంగా ఆర్గానిక్ ఫార్మింగా కాదా అని చెప్పుకోవడానికి ఏ రైతు నుంచి అయితే పండించారో ఆ ట్రేసబిలిటీని కూడా ఒకసారి తీసుకురామ్మా, ట్రేసబిలిటీని కూడా ఒకసారి మనకు చూపిస్తూ ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేయడం నిజంగా ఇది చాలా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజుల్లోనే మ్యాక్సిమమ్ రైతుల దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ట్రేసబిలిటీ, ఇది కనుక క్యూఆర్ కోడ్ని మనం కనుక స్కాన్ చేయగలిగితే ఇది ఏ రైతు పండించాడో ఆ రైతు యూజ్ చేసిన న్యాచురల్ ఫార్మింగ్లో యూజ్ చేసినవన్నీ కూడా మనం చూసే
పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటివన్నిటినీ కూడా ఈరోజు డోర్ స్టెప్స్ దగ్గరికి పంపించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలామంది రైతులు ఇంతకుముందు మనం టార్గెట్ తక్కువ ఉన్న ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ వాళ్ళు వరి పండించడం అని కానీ ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడాది. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ విల్లాస్లో ఉన్న వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ మేము టెర్రస్ గార్డెన్ని కూడా మేము పెంచుకుందాం అనుకుంటున్నాం, మాకు కూడా సలహాలు ఇవ్వండి అంటే ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ టెర్రస్ గార్డెన్ని కొంచెం సపోర్ట్ చేయడానికి టెర్రస్ గార్డెన్కి సంబంధించి వాళ్ళకి ఏదైతే న్యాచురల్ కావాలో కెమికల్స్ కాదు అవి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఆ రసాయనాలు కావాలో అవన్నీ కూడా ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా తయారు చేయించి వాళ్ళకి పంపిస్తున్నారు. సో ఇక్కడ బోత్ బెనిఫిట్స్ ఏంటంటే ఒక పక్క ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఉపాధి కలిగించినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెర్రస్ గార్డెన్ ఏదైతే ఉందో ఆ ఇంట్లో వాళ్ళు ఒక మంచి ఫుడ్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళగా పండించుకోవడానికి వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ముందుకి కూడా మనం రెడీ చేయాలి. ఎస్పెషల్లీ మేము సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా మేము ఒక చెక్ చేసాం. అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు. వాళ్ళు ఏదైనా కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటేనే కానీ వాళ్ళు ఫుడ్ పాలు ప్యాకెట్ ఎవ్రీథింగ్ వాళ్ళు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ వాళ్ళు కూడా ఈరోజు టెర్రస్ గార్డెన్ని ఎంకరేజ్ చేసుకుని 30% ఆఫ్ కల్టివేషన్ వాళ్ళు టెర్రస్ గార్డెన్ త్రూ చేస్తున్నారంటే ఎంతవరకు వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు మనం కూడా ఆలోచించుకోవచ్చు. ఈరోజు మనకి రిసోర్సెస్ ఉన్నాయి, వాటర్ ఉంది, భూమి ఉంది, అన్నీ ఉన్నాయి. సో మనం కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నిన్న కూడా మనం ముఖ్యమంత్రి గారికి మేము చెప్పినప్పుడు కూడా చెప్పాం, ఏమాత్రం మంచి చేయని కూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పుడు భయపడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం తాతయ్యగుంట గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాజా తమిళ రాజకీయ సంక్షోభం పైన ఆమె స్పందించారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది కాబట్టి విజయ్ కు సీఎం గా ప్రమాణం చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ అవకాశం ఇవ్వాలి. తద్వారా తమిళ ప్రజల నిర్ణయాన్ని ఆయన ఆమోదించాలి అని రోజా అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయ్ కు దగ్గర పోలికలు ఉన్నాయని అన్నారు. ఆమె గుడి దగ్గరకు వచ్చి మాట్లాడారా సత్యప్రసాద్ గారు? చాలా సంతోషం. నెక్స్ట్ ఎన్నికల్లో చూసుకుందాం. ఈవీఎంలు లేకుండా దొంగ ఈవీఎంలను మ్యానిపులేషన్ లేకుండా ప్రజల ఓట్లతో రమ్మని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం విజయం ప్రజా విజయమా లేకపోతే ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది మీకు అర్థమవుతుంది. రెండోది అడిగినప్పుడు యాక్చువల్గా అసెంబ్లీలో బల ప్రదర్శన నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలా కాకుండా ముందే నాకు బల ప్రదర్శన చూపించండి తర్వాత ఇస్తాము అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా ఐడియా లేదు. మరి దాన్ని వాళ్ళు పరిశీలిస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా విజయ్ కావాలి, ఒక అవకాశం ఇద్దాం అనుకున్నప్పుడు సవ్యంగా ఈ కార్యక్రమాన్ని జరిపి బల ప్రదర్శనలో ఒకవేళ బల ప్రదర్శనలో ఆయన నిరూపించుకోలేకపోతే అప్పుడు ఎలాగో గవర్నర్ చేతిలో ఉంటుంది. అంతేగాని ముందే అది చెప్పడం అనేది ఓటేసిన ప్రతి ఒక్కరికి చాలా బాధగా ఉంది అనేది తెలుస్తోంది. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వాళ్ళు వెంటనే అది జరిపిస్తే సక్రమంగా సవ్యంగా ప్రశాంతంగా బాగుంటుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విధి నిర్వహణలో ఉన్న మత్స్యకారుడు పడాల చిన్నరమణపై మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన అనుచరులు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సృష్టి క్షేత్రం వద్ద వాచ్మెన్ గా పనిచేస్తున్న చిన్నరమణపై కర్రలతో దాడి చేయడంతో ఆయన కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. బాధితుడిని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ చైర్మన్ గణగల్ వివేక్ తో పాటు మత్స్యకార సంఘాల నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ ను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, చిన్నరమణ కుమార్తెకు ఉన్నత విద్యా సహాయం అందించాలని కోరారు. నిందితులను అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పేరు గనగల్ల వివేక్ అండి. నేను జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం విశాఖపట్నం జిల్లాకు చైర్మన్ గా పనిచేశాను. అలాగే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డిసిసిబికి కూడా డైరెక్టర్గా పనిచేశాను. మేము ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ సంఘం నుంచి నర్సీపట్నం పరిధిలో సృష్టి క్షేత్రం అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే స్పీకర్ గారు ఏదో అభివృద్ధి పేరిట ఆయన
చేస్తున్న నేపథ్యంలో అక్కడ మా సాటి మత్స్యకారుడు పడాల చంద్రమణ కేఎల్పురం నర్సీపట్నం చెందిన వ్యక్తి ఆయన వాచ్మెన్గా పనిచేస్తున్నారు. ఈ అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో గత నెల సోమవారం రాత్రి అర్ధరాత్రి పూట ఆయన అక్కడ వాచ్మెన్గా తన విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో మన స్థానిక మాజీ ఎమ్మెల్యే కట్ల గణేష్ గారు వచ్చి తన వెనుకున్న వ్యక్తుల్ని వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి ఆయన లారీ పిక్క దింపుతుంటే ఈయన ఎందుకు ఆపారనేది, కారు ఎందుకు పెట్టారని అడిగే పాపానికి గణేష్ గారు ఆయన అనుచరులు కూడా అత్యంత పాశవికంగా కర్రలతో చితకబాది ఆయన్ని ప్రాణాపాయ స్థితిలో అక్కడ పడేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ నుండి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఆయన గత కొన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటూ ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఇంటి వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో మనం ఇది సామాజిక మాధ్యమాల ద్వారా, తర్వాత మా మత్స్యకార సంఘ నాయకులు కూడా మాకు సమాచారం ఇవ్వడంతో ఈరోజు రమణ కుటుంబాన్ని పరామర్శించడానికి మా కమ్యూనిటీ నాయకులు మేము అంతా కూడా ఈరోజు నర్సీపట్నం వచ్చి ఈ దుర్మార్గాన్ని, ఈ దాష్టీకాన్ని కూడా మేము ఖండించాలనే కాన్సెప్ట్ ఈరోజు మా రమణ గారిని పరామర్శించడం, తర్వాత కుటుంబానికి కూడా మేము అండగా నిలబడి, తర్వాత రేపు భవిష్యత్తులో కూడా మన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ గారు చేసిన అరాచకాలు, ఆగడాల మీద కూడా జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు యంత్రాంగం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈరోజు ఆయనకి సరైన న్యాయం చేయని పక్షంలో ఇది రేపు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా దీన్ని మేము తీసుకొని తీవ్రస్థాయిలో కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో కూడా ఇదే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఒక దళితుడు మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని అత్యంత పాశవికంగా నడి రోడ్డుపైకి ఈడ్చి ఆయన ప్రభుత్వం, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ దళితుడిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈరోజు చూస్తే ఆయనకి అధికారం పోయినప్పటికి కూడా ఆయనకి ఎక్కడా కూడా కండకావరం అనేది తగ్గలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక మత్స్యకారుడిని ఆయన అత్యంత పాశవికంగా చితకబాది కర్రలతోనే తన అనుచరులు ఆయన కలిపి ఈరోజు కూడా ఎక్కడో బయట దాగొని ఆయన హైకోర్టులో ముందస్తు బయలుకు ప్రయత్నం చేస్తున్నారు. మేము ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, గౌరవ న్యాయస్థానం వారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ శ్రద్ధ తీసుకొని మత్స్యకారులకు జరిగిన అన్యాయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఆయనకి రేపు బయలు కూడా ఇవ్వకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆయన తక్షణమే ఎక్కడున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆయన పట్టుకొని ఛేదించి ఆయన అరెస్ట్ చేయాలి. అలాగే మత్స్యకారు కుటుంబానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రి గారు కూడా పెద్దలు, ఆయన కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఇవ్వాలి. అలాగే కుటుంబాన్ని వాళ్ళు అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకుంది, ఆమెకు కూడా ఏదో ఒక మంచి కాలేజీల్లో విద్యా సౌకర్యాలు కూడా కల్పించాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే గతంలో దళితుడు, ఇప్పుడు మత్స్యకారుడు, ఇలాగ ఆయన ఆగడాలు అధికారం ఉన్నా లేకపోయినా ఆయన అరాచకాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఇంకా మారలేదు. ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, ఇంకా మేమే ఏది చేసినా సాగిపోద్ది అరాచకాల పరంపర అనేది. ఇది వాళ్ళు పార్టీ డిఎన్ఏలో ఉందో మరి ఏంటో తెలియదు, కానీ ఈ విధంగా గణేష్ గారు చేయడం అది పద్ధతి కాదు. మత్స్యకార సమాజం కూడా చూస్తూ క్షమించదని కూడా నేను ఈ సందర్భంగా అధ్యక్షులకు కూడా నేను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కూడా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో దళితులు చేస్తే అది రాష్ట్ర వ్యాప్త ఒక తీవ్రమైన చర్చ జరిగింది. దళితులంతా, దళిత సమాజం అంతా రోజు చేదరించుకొని రోజు ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. మరలా కూడా మత్స్యకారులు అందరూ కూడా సంఘటితంగా ఏకమై మీ పార్టీకి కానీ, మీ పార్టీ నాయకులకు కానీ జిల్లాలో ఎక్కడా కూడా తిరగలేని పరిస్థితి కూడా ఈరోజు మత్స్యకారులందరూ కూడా తీసుకొస్తామని, అలాగే పడాల చంద్రబాబు కుటుంబానికి కూడా మేమంతా మా అండ దండ, మా మత్స్యకార సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా ఆయన కుటుంబానికి ఎప్పుడు నిలుస్తాయి. ఈ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి స్పీకర్ గారు శ్రద్ధ తీసుకొని
ఆ కుటుంబానికి న్యాయం చేసి తర్వాత తక్షణమే గణేష్ అరెస్ట్ చేయాలని కోరుచున్నాం. మా సంఘాలతో మాట్లాడి తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తామండి. తర్వాత ప్రభుత్వం నుంచి కూడా ఆయనకి తగిన న్యాయం జరగడానికి, అలాగే స్థానిక స్పీకర్ గారి ద్వారాగా, అలాగే ప్రభుత్వం పెద్దల దృష్టికి కూడా మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొల్లి రవీంద్ర గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ ఎవరైతే దోషులు ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ అయితే, తర్వాత కుటుంబాన్ని ఆదుకోవాలనేది ఒక కాన్సెప్ట్గా మేము తీసుకొని, తర్వాత రేపు భవిష్యత్తులో కూడా మా మత్స్యకార సంఘాలన్నీ కూడా ఈ కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో మేము తీవ్రస్థాయిలో రోడ్డెక్కి ఉద్యమించడం జరుగుతుందండి. ఈ వార్తలందరితో సమాప్తం.